హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మంత్లీ గ్రోసరీస్ కోసం మేమైతే డిమార్ట్కి వచ్చాం. ఈ వీడియోలో చాలా టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. డిమార్ట్ లో కొనడం వల్ల మనకి ప్రాఫిట్ లాస్, ఇంతకీ మా బిల్ ఎంత అయింది అనుకుంటున్నాను. మంత్లీ గ్రోసరీస్ అన్ని నేను ఎట్లా ఆర్గనైజ్ చేస్తాను, ఏమేమి టిప్స్ ఫాలో అవుతాను, ఇలాంటివి చాలా టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇవన్నీ నేను కొనేస్తున్నాను అనుకోకండి, మా బుడ్డోడు వేస్తాడు, వాడు చూడకుండా కొన్ని వాళ్ళ డాడీ తీసేస్తున్నారు అనుకోండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫైనల్లీ మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి. చాలా షాప్స్ తిరిగిన తర్వాత మా నిక్కీ గారికి అయితే ఫస్ట్ బ్యాగ్ అయితే కుదిరింది. ఇక్కడ టోటల్ బిల్ వచ్చి 4012 రూపీస్ అయితే అయింది. కష్టపడి తెచ్చుకున్నాం కదా ఆ కింద అంతా ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకుందాం. సో ఆర్గనైజ్ చేసుకునే ముందు నేను అంటే ఈరోజు డిమార్ట్కి వెళ్తున్నాము అని మనకి తెలుస్తుంది కదా. అట్లా తెలిసినప్పుడు ఇట్లా లాస్ట్ మంత్ మిగిలిపోయినవి ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ ఇట్లా ప్లేట్లో వేసుకుంటాను అనమాట. సో ఇట్లా వేసుకోవడం వల్ల 2 యూజెస్ అయితే ఉంటాయి. ఏంటి అంటే మనకి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని తెలుస్తుంది, దాన్ని బట్టి మనం కొత్తవి తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము కంటైనర్స్లో కింద కొత్తవి వేసుకుని పైన పాత వేసుకోవచ్చు అనమాట. సో అట్లా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసానంటే మొత్తం అన్నీ నేను ఇట్లా ప్లేట్స్తో సెట్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి నేను చేసిన పని ఏంటంటే ఇదో కంటైనర్స్ అన్నీ మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఇది మంత్లీ క్లీన్ చేసుకోవడం అందరికీ కుదురుతుందని నేను అనట్లేదు, బట్ 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఇట్లా ఫిల్ చేసుకునే ముందు వాష్ చేసుకోవడం అనేది కొంచెం హైజీన్ మెయింటైన్ చేసినట్టు కొంచెం క్లీన్గా ఉంటాయి అన్నమాట. సో నేనైతే మ్యాక్సిమం 2-3 మంత్స్కి అట్లా చేస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ అంటే పిల్లలతో అవ్వదు, ఎందుకంటే ఎక్కువ కదా. సో అందుకే 2 మంత్స్కి 3 మంత్స్కి అట్లా కంపల్సరీగా చేస్తాను. సో ఇప్పుడు మనం డీమార్ట్కి వెళ్ళి ఇవైతే తెచ్చుకున్నాను కదా. యాక్చువల్లీ అందరూ డీమార్ట్కి వెళ్తే ఆఫర్ ఉంటుంది, డిస్కౌంట్ ఉంటుంది, మనకి మనీ చాలా సేవ్ చేయొచ్చు అనుకుంటాం. కానీ అక్కడ మనం మర్చిపోయేది ఏంటి అంటే బయట మనం తీసుకుంటే 2-3 అట్లా మధ్యలో కొంటాం కదా. బట్ డీమార్ట్కి వెళ్తే మ్యాక్సిమం 4-5% అట్లా ఎగిరిపోతుంది అనమాట. ఎందుకంటే డిస్కౌంట్ ఆఫర్ అలా అన్నీ వస్తాయి, బట్ అలా వెళ్తూ 1+1 ఆఫర్, 20% ఆఫర్, 30% ఆఫర్ అని చెప్పి మనకి అక్కర్లేని కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అది మనకి స్నాక్ అవ్వచ్చు, ఏదైనా అది యూజ్ అవ్వేదే, బట్ అవి చూసి టెంప్ట్ అయిపోయి కొనేస్తాం అనమాట. సో అవే జరుగుతుంది. సో ఈరోజు మేము డీమార్ట్కి వెళ్ళి కొనుక్కున్న వాటిలో ఎంత యూజ్ అవుతాయి, ఎంత అన్నెసెసరీ కొన్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇంకా ఫస్ట్ ఓపెన్ చేసి చూసేద్దాం అసలు నేను ఏమేమి కొన్నాను, దేనికి కొన్నాను, ఏ పర్పస్కి. కొన్ని అయితే నా పిల్లల కోసం కూడా కొన్నాను, అవి మీకు యూజ్ అవుతాయి. ఇది ఒక్క బ్యాగే అనుకోకండి, ఇంకో బ్యాగ్ ఇది బై 1 గెట్ 1 ఆఫర్. అండ్ చాక్లెట్స్ లేకుండా మనం డీమార్ట్కి వెళ్ళి వచ్చేస్తామా. సో చూసారా, అంటే నా మంత్లీ చాక్లెట్స్ అనమాట. సో అందుకే ఇవి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఏవి బెస్ట్, అంటే నేను ఇంట్లోకి సంబంధించినవి ఏం తీసుకున్నాను, ఇంట్లోకి సంబంధించకుండా అక్కడ ఆఫర్స్ చూసి తీసుకున్నవి మీకు క్లియర్గా చూపిస్తుందా. ఇవన్నీ పనికి వచ్చేవి అనమాట. ఇవన్నీ మనకు ఆఫర్లో వచ్చినవి చూసి బాక్సెస్ అనమాట, అంటే కొత్తిమీర అట్లా వేసుకోవడానికి. ఇవి చాక్లెట్స్. ఇది మా హస్బెండ్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తిట్టింది మామూలుగా కాదు. యాక్చువల్లీ ఇది 190 రూపీస్, 90 రూపీస్కి వచ్చేస్తుందని చెప్పేసి తీసుకున్నాను. కానీ ఇంత మైనస్ యూజ్ చేయొచ్చా అది ఆలోచించకుండా తీసుకున్నాను అనమాట. దానివల్ల తిట్లు కూడా అయిపోయింది ఇంకా. అండ్ నెక్స్ట్ ఈ ఫలుదా, ఇది అసలు నువ్వు చేస్తావా చేయవా అని చెప్పేసి కొంచెం క్లాస్ అయిందనమాట. సో మళ్ళీ ఇంకెందుకు లేదు ఈ బాటిల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే బై 1 గెట్ 1 ఆఫర్ ఉందని చెప్పి ఇది వాషింగ్ మిషన్ క్లీన్ చేసేదంట, ట్రై చేయాలి. 60 రూపీస్ ఉంది, 30 రూపీస్కి వచ్చిందనమాట. అండ్ బింగో బ్యాగ్ ఫ్యామిలీ ప్యాక్ 50 రూపీస్, 20 రూపీస్కి వచ్చిందనమాట. ఇంకా ఇవి ప్రొడక్ట్స్. సో ఇందులో నేను మెయిన్గా అందరూ యూజ్ చేసేది కాకుండా కొంచెం బెటర్గా నేను యూజ్ చేసేవి కొన్ని ఐటమ్స్ చెప్తాను. ఫస్ట్ ఐటమ్ ఏంటి అంటే డైపర్స్. బై 1 గెట్ 1 ఆఫర్ వచ్చింది. నేను ఇదే కంపెనీ యూజ్ చేస్తాను కాబట్టి నాకు బాగా బెనిఫిట్ అయింది ఈ డీమార్ట్లో. అండ్ ఇది మిలెట్ అంట. సో ఫస్ట్ టైం తీసుకోవడము, ప్రయోగం చేశాక ఎట్లా వచ్చిందనేది మీకు షార్ట్లో చెప్తాను. అండ్ బాస్మతి రైస్, ఇది యాక్చువల్లీ ప్రైస్ 90 రూపీస్ ఉంటుంది కదా, బట్ 49 రూపీస్ అంట. బాగానే ఆఫర్ వచ్చింది కదా, మాకు సరిపోతుంది కదా.
సో అందుకే ఈ సైజ్ తీసుకున్నాను. అండ్ మనకి నార్మల్ ఆయిల్కి ఇట్లా రైస్ బ్రెయిన్ ఆయిల్కి 2 రూపీసే తేడా. సో ఈసారికి ట్రై చేద్దామని చెప్పి ఈ ప్యాకెట్స్ తీసుకున్నాను. నాకు మంత్లీ 2 ప్యాకెట్స్ అవుతాయి అన్నమాట. అంటే 2 ప్యాకెట్స్ కూడా కాదు, 1 ప్యాకెట్. అంటే మేము గాన్ నూనె కూడా యూజ్ చేస్తాం కదా పిల్లలకి. సో వాళ్ళకి 1 లీటర్ అది, మాకు 1 లీటర్ ఇది అవుతుంది. అండ్ స్పేర్గా ఇంకో ఆయిల్ తీసుకుంటాను. ఏదైనా చుట్టాలు వచ్చినా కొన్ని హెవీగా కుకింగ్ జరుగుతుంది, మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ యూజ్ చేసేస్తాం. అదే తక్కువ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ డిమార్ట్కి వెళ్ళేదాకా ఆ ఆయిలే వాడాలని చెప్పేసి యూజ్ చేస్తామని కావాలి నేను తక్కువ తీసుకుంటాను. ఇది సర్ఫ్ ప్యాకెట్. అంటే నేను వాషింగ్ మిషన్లో వేస్తాను కదా, సర్ఫ్ ఎందుకు అనుకోవచ్చు. మా పిల్లల బట్టలో నేను చేత్తోనే ఉతకాలి, అందుకే. ఇది రాజ్మా. నేను గ్యారెంటీగా యూజ్ చేస్తాను, ఇది నాకు చాలా ఇష్టమే. మా పిల్లలకి కూడా పెడతాను అనమాట. అండ్ నేను మిక్స్డ్ దాల్ కిచిడి చేసినప్పుడు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దాల్స్ అన్నీ మిక్స్ చేసి కుక్ చేస్తానని. ఈసారి అంటే నేనే ఎప్పుడు మిక్స్ చేసి ఒక కంటైనర్లో వేసి అది అట్లా యూజ్ చేస్తాను. ఈసారి ఇట్లా మిక్స్డ్ దాలే తీసుకుని వాళ్ళని కుక్ చేద్దామని చెప్పేసి ఈ దాల్ తీసుకున్నాను, ఇట్లా మిక్స్డ్ దాల్. ఈ ప్రైస్ కూడా 60 రూపీస్ అలా పడింది. కిలో వచ్చి మనకి ఎంత వెయిట్, అర కేజీ 60 రూపీస్. అంటే పర్లేదు, అన్ని దాల్స్ కలిపి ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి నేను తీసుకునేది ఇది బిర్యానీ మసాలా హోల్. అంటే నేను ఇది కర్రీస్లోకి కూడా యూజ్ చేస్తాను, అంటే నాన్ వెజ్ కర్రీస్లోకి, బిర్యానీలోకి. ఈ ప్యాకెట్ ఇలా ఇస్తారు కదా, సో ఇవన్నీ నేను కొంచెం ఫ్రై చేసేసి పౌడర్గా తయారు చేసుకుంటాను. దానివల్ల ఏంటి అంటే మనకి బయట స్పైసెస్ అట్లా ఆ పౌడర్ కాకుండా నేను ఈ పౌడర్ యూజ్ చేస్తాను అనమాట, గరం మసాలాగా. నాన్ వెజ్ కర్రీస్లోకి, బిర్యానీలోకి నేను ఈ ప్యాకెట్ తీసుకున్నానంటే నాకు 1 మంత్ అలా వచ్చేస్తుంది. విడిగా నేను ఏ స్పైసెస్ కానీ అవి ఏం తీసుకోను. ఇంకా అందరికీ ఇంకా ఆల్మోస్ట్ ఇవే మిగతావన్నీ మీకు అందరి ఇంట్లో కందిపప్పు, పెసరపప్పు ఇవే. ఇంకా అక్కర్లేని సామాన్లు కూడా మీకు చెప్పే ఉంటాను. సో ఇవి ఇప్పుడు అరేంజ్ చేసేసుకుందాం. ఇది నా సంసారం. ఈ కంటైనర్స్ అన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. సో పెళ్ళయిన తర్వాత యాక్చువల్లీ స్టీల్ వాడాలంటారు కదా, మనకి స్టీల్ సెట్ అవ్వలే, అంటే ఏది కనిపించలే. మనదన్నీ అడవది కుకింగ్ కదా, సో ఒక్కొక్కటి ఎత్తుక్కుని అండ్ పేర్లు రాసుకోవచ్చు కదా అనుకోవచ్చు. నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు, దీంతో బాగా సాటిస్ఫై అయ్యాను. అంటే వెంటనే పిక్ చేసుకుని కుక్ చేసే ఇంట్రెస్ట్ బాగా వస్తుంది అనమాట. చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగా కనిపిస్తాయి కదా, అందుకే. సో ఇప్పుడు ఈ కేజీ పడతాయి కదా, సో ఇవన్నీ ఫస్ట్ ఏమేమి కేజీ ఉన్నాయో అని చూసి వాటిలో అది చేసుకోవాలి. 1/2 కిలో అన్నీ ఒక చోటన. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అన్నీ బాగా జరిగింది కాబట్టి మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఒక చోట పెట్టుకున్నాను. ఇదైతే నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. ఇవి 6 వస్తాయి ప్యాక్ ఆఫ్. ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట. సో ఎక్కువ హెవీగా ఏముంటాయి మనకి కందిపప్పు, ఎందుకంటే మనం వీక్లీ మా ఇంట్లో కంపల్సరీగా 3 టైమ్స్ దాల్ అనేది ఉంటుందన్నమాట. అంటే పప్పు మామిడికాయ, పప్పు టమాటా, పప్పు గోంగూర, పప్పు తోటకూర, సాంబార్, పప్పు చారు అట్లా చూసుకుంటే డే బై డే కంపల్సరీగా పప్పు ఉంటుంది. సో అందుకే ఈ పప్పు ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది, అట్లాగే మైసూర్ దాల్ కూడా ఉంటుంది. ఇడ్లీ కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాం అనమాట. ఒకసారి అది వండుతాను, ఒకసారి పెసరపప్పు, ఒకసారి ఎర్రకందిపప్పు, అట్లా 3 యూజ్ చేస్తాను. షుగర్ అయితే షుగర్ కంటెంట్ సపరేట్గా ఉంటుంది కాబట్టి మా ఇంట్లో అన్నీ ఆల్మోస్ట్ అర కేజీ అట్లాగే ఉంటుంది. ఇది చూపిస్తాను అన్నీ. ఇవ్వండి, ఇదైతే 500, 600 అట్లా చూసుకుంటే అన్నీ మా అంటే కుకింగ్ అనేది తక్కువే కదా, సో అందుకే అన్నీ తక్కువే తెచ్చుకుంటాము. షుగర్ మాత్రమే 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటాం అనమాట. అంటే జ్యూసెస్ అది ఎక్కువ తాగుతాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది షుగర్. పప్పు, శనగపప్పు యాక్చువల్లీ పోపులకే యూజ్ చేస్తారు కదా, సో నేను 1 కేజీ తెచ్చుకున్నాను. యాక్చువల్లీ నేను తక్కువే వేద్దాం అనుకున్నాను, ఎందుకో ఎక్కువ పడిపోయింది అనమాట. సో డిమార్ట్లో ఒకసారి కంగారులో ఇట్లాంటివి కూడా జరుగుతాయి అన్నమాట.
ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. మనం తెచ్చుకున్న గ్రోసరీస్ లో అన్ని బాగానే స్టోర్ ఉంటాయి కానీ కరాచీలో మాత్రం పురుగులు పట్టేస్తుంటాయి. తెచ్చుకున్నప్పుడే కొంచెం రోస్ట్ చేసి అప్పుడు మీడియం ఫ్లేమ్ లో స్టోర్ చేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు ఉంటాయి. ఇక్కడ కంటైనర్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయి నేనైతే మంచిగా కిచెన్ లో ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.